జిల్లా పట్టణంలోని స్వర్గీయ మాజీ మన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను సిద్దిపేట పట్టణంలో నెహ్రూ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మార్కా సతీష్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకులు దాస అంజయ్య, సిద్దిపేట అర్బన్ మండల అధ్యక్షులు భిక్షపతి మల్లేశం, వెంగళ సుధీర్, రోహిత్, రాహుల్, అశోక్ సాయి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాకు అవకాశం కల్పించిన హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు ముఖ్యంగా కష్టపడి మిమ్మల్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదువుకోవాలని నా కోరిక. మొట్టమొదట దేవుళ్ళు ఎవరంటే తల్లిదండ్రుల తర్వాత గురువే. మీ మర్యాద, మీ ప్రవర్తన అనేది ఈ ఇద్దరి దగ్గరనే కలబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీ సార్ ఏ స్థాయిలో ఉన్నా కానీ గురువును మర్చిపోకూడదు. తల్లిదండ్రులను ఎలాగైతే మనం పూజిస్తామో, ముఖ్యంగా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాము అంటే దానికి కారణం గురువే. ఎందుకంటే మనకు టోటల్ మన జీవన ప్రయాణం అంతా ఒక మార్గంలో నడుస్తుందంటే దానికి కారణం గురువులే. వారిని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. మీరు 10/10కి తెచ్చుకుంటారని, ఎంతమందికి వచ్చినా వారందరికీ గోల్డ్ మెడల్స్ ఇస్తాను. పోటీ పడి చదవండి. మీకు మెటీరియల్ చదువుకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా చెప్పండి, వారికి నేను అందజేస్తా. బుక్స్ కానీ గైడ్స్ కానీ మీరందరూ మా చెల్లెలు తమ్ముళ్ళలాగా భావిస్తా. మీకు ఏ అవసరం ఉన్నా కానీ సార్కి చెప్పండి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలనే నేను కూడా ప్రభుత్వ పాఠశాలనే చదువుకున్నాను, డబుల్ పీజీ చేసినాను. సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ వస్తే కూడా వదులుకున్నాను. నాకు రాజకీయాలు అంటే ఇష్టం కాబట్టి. ఎందుకంటే ఎవరి ఆలోచన వారికి ఉంటుంది. సేవ చేయాలన్న దృక్పథం మా తల్లిదండ్రులది. వారి ఆశయ సాధనకు నా జీవిత మొత్తం కూడా వారు ఎట్లా చెప్పిందో అట్లనే నడుస్తాను. మీరు ఉన్నత చదువులు చదువుకొని మీ స్కూల్ పేరును, మీ గురువుల పేర్లను నిలబెడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్.